మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు రాజకీయం చేసుడు ముఖానికి రంగులేసుకొని ఏషాలు కట్టుడే కాదు అప్పుడప్పుడు ఆయన కూడా ఎంత మంచి పనులు చేస్తాడో చెప్పే వీడియో ఒకటి ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుంది. జగ్గన్న జనం మెచ్చే అంత మంచి పని ఏం చేసిండే బాలన్న అంటారా? చెప్పుడు కాదు డైరెక్ట్ చూపిస్తా వారెవ్వా అంటారు మీరు కూడా. అగో చూసినరా గుండు కొట్టించుకొని గుండెల బాధనంతా జగ్గారెడ్డి సార్తోని వంచుకుంటున్న ఆమెకు క్యాన్సర్ బీమారి వచ్చిందట. అంత పెద్ద రోగంతో బాధపడుతున్న ఆమెకు కర్మగాలి భర్త కూడా లేడట. ఎటు పోయిండు అంటే కిస్మత్ బాగాలేక కాలం చేసిండట. నా కిస్మత్ ఏంది ఇట్లా ఉన్నది, నా రాత దేవుడు ఇట్లా రాసి పాడాయిండని రంది పడుతుంటే, అమ్మా ఆమెని నువ్వు రంది పడకు, మీ కుటుంబాన్ని ఆదుకునేందుకు నేనున్నా, నీ పానం మంచిగా అయ్యేందుకు మా ప్రభుత్వం తరపున నీకు 10 లక్షల దాకా సాయం చేస్తా అని అచ్చరాల 10 లక్షల రూపాయలు ఇప్పించిండంటే సారది ఎంత పెద్ద మనసు చూడుండ్రి. అమ్మా నువ్వేమైనా చెప్తావా? వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము, ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు. ఎలా ఉందమ్మా హెల్త్ ఎలా ఉంది అని అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరేమో నేను వస్తా అన్నాడు. ఆయనకు వీలు కాలేదేమో ఈరోజు వచ్చేసిండు, సాయం 10 లక్షలు చేసిండు. నరా పానం బాగలేదంటే పేరుకు వల్కరిచ్చి ప్రచారం చేసుకునే కొందరు బస్టు పొలిటికల్ లీడర్లు ఉన్న ఈ కాలంలో కూడా ఒక సాఫ్ సఫాయి కార్మికురాలు క్యాన్సర్ తోని బాధపడుతుంటే ఒక్కటికి 4 మాటలు ఆమె పానం గురించి అరుచుకొని పైసలు ఖర్చు పెట్టుడు చూస్తుంటే జగ్గారెడ్డి సార్ని అందరు తారీఫు చేస్తున్నారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.